3కి ఆపోజిట్లో ఉండే నెంబర్ని ఈజీగా కనుగొనడం ఎలా? చూడండి ఒకసారి. 3కి ఆపోజిట్లో లేని నెంబర్ చూడండి. 3కి ఆపోజిట్లో కాకుండా సైడ్లో ఉన్న నెంబర్ రాస్తుంది. చూడండి 1 2 6 4 అంటే ఈ 4 నెంబర్స్ 3కి ఆపోజిట్ సైడ్లో ఉండడానికి వీల్లేదు. సో మిగిలిన నెంబర్ 5. కాబట్టి 3కి ఆపోజిట్ నెంబర్ 5. సో ఆన్సర్ ఈజ్ 5. పిక్చర్లో ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయో ఈజీగా చెప్పడం ఎలా? ట్రిక్ ఒకసారి చూడండి. దీంట్లో 1 2 3 4 1 2 3 4 4/4 వచ్చినప్పుడు 1 2 3 4 అని రాసుకొని 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ 1 4 9 16 టోటల్ ఈజ్ 30. టోటల్ స్క్వేర్స్ ఈజ్ 30. సో ఈ పిక్చర్లో 30 స్క్వేర్స్ ఉన్నాయి. సో ఆన్సర్ ఈజ్ 30. ర్యాంకింగ్ ప్రాబ్లమ్ను ఈజీగా చేయటం ఎలా? చూడండి ఒకసారి. 30 మంది బాలురు గల ఒక వరుసలో ఎడమ వైపు నుండి రాజు ర్యాంక్ 17. చూడండి, ఎడమ వైపు నుంచి రాజు ర్యాంక్ 17 అయితే కుడివైపు నుంచి ఎంతో చూద్దాం. చూడండి 30లో నుంచి ఈ యొక్క 30లో నుంచి 17 సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వచ్చింది? 13 + 1 అంటే 14వ ర్యాంక్. కుడివైపు నుంచి రాజు ర్యాంక్ 14 అయితే వాడు ఏమంటాడు? కుడివైపు నుంచి హరి యొక్క ర్యాంక్ 17 అయితే చూడండి, ఇక్కడ వరకు 14, అవునా? 15 16 17. హరి యొక్క ర్యాంకు కుడివైపు నుంచి 17 అయితే రాజుకి హరికి మధ్యలో ఎంతమంది ఉన్నారు అంటే చూడండి, ఎంతమంది ఉన్నారు? 2 ఉన్నారు. సో ఆన్సర్ ఈజ్ ఏ, ఆప్షన్ ఏ. ఓకే, లైన్మెంట్ చూసుకోండి, అప్పుడు మీకు అర్థమవుతుంది చక్కగా. ప్రాబ్లమ్ను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి. ఇక్కడ అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఫస్ట్ 2 నెంబర్స్ని యాడ్ చేసి పక్కన వేసాడు. చూడండి ఈ 2 నెంబర్స్ని 1 + 2 1 + 2 3. అలాగే ఇప్పుడు ఏం చేయాలి? 2 + 3 ఈ 2 యాడ్ చేస్తే పక్కన 5. ఈసారి 3 + 5 8 5 + 8 13 8 + 13 21 13 + 21 34. ఓకే, 21 + 34 55. ఇప్పుడు ఈ 2 యాడ్ చేయాలి. చూడండి ఇట్లాగే వేసుకోండి మీరు కూడా. 34 + 55 యాడ్ చేస్తే చూడండి ఇక్కడ 9 8. ఆన్సర్ ఈజ్ 89. ఓకే, అంటే ఏం చేయాలి? ఈ 2 89, ఆప్షన్ సి. ఓకే, అంటే ప్రక్కన ఉన్నటువంటి 2 నెంబర్స్ని యాడ్ చేసి ప్రక్కన వేయటమే, అంతే, ఏం లేదు. ఓకే, ఈ 2 నెంబర్స్ యాడ్ చేసి ఈ పక్కన, ఈ 2 నెంబర్స్ యాడ్ చేసి ఇట్లా. ఓకే, ఆన్సర్ ఈజ్ 89. చేయడం ఎలా? చూడండి ఒకసారి. ఇక్కడ ఒక పనిని ఏ 20 రోజుల్లోనూ బి 30 రోజుల్లోనూ చేస్తారు. మొదట ఏ పని ప్రారంభించిన 5 రోజుల తరువాత బి పనిలోకి చేరెను. అయినా ఆ పని మొత్తము ఎన్ని రోజుల్లో పూర్తగును? ఏ 1 రోజులో చేయి పని 1/20, ఏ 5 రోజుల్లో చేయి పని 1/4, మిగిలిన పని 3/4. ఓకే, మిగిలిన పని 3/4. ఈ మిగిలిన పనిని ఎవరు చేయాలంటే ఏ + బి చేయాలి. ఎందుకని? బి పనిలో వచ్చి చేరాడు కాబట్టి ఏ + బిలు ఇద్దరూ కలిసి అయితే ఆ పని మొత్తాన్ని ఎన్ని రోజుల్లో చేస్తారంటే 12 డేస్లో చేస్తారు. ఓకే, ఇప్పుడు మిగిలిన పని చూడండి. మొత్తం పనిని అయితే ఏ + బిలు 12 రోజుల్లో చేస్తారు. మిగిలిన పనిని ఎన్ని రోజుల్లో చేస్తారు? మిగిలిన పనిని 9 డేస్లో కంప్లీట్ చేస్తారు. ఎవరు? ఏ + బిలు. చూడండి మొత్తము పని అంటే 5 రోజులు ఏ చేశాడు, ఏ + బిలు ఇద్దరు కలిసి 9 రోజులు చేశారు. మొత్తము 14 డేస్, 14 రోజులు. ఆన్సర్ ఈజ్ 14 రోజులు.